భగవద్గీత 328వ రోజు 20వ శ్లోకం. పరస్తాస్మాతు భావో అన్యో అవ్యక్తాత్ సనాతనః యః స సర్వేషు భూతేషు నశ్యత్సు న వినశ్యతి. పరః తస్మాత్ తు భావః అన్యః అవ్యక్తాత్ సనాతనః యః సః సర్వేషు భూతేషు నశ్యత్సు న వినశ్యతి. యః ఏ భావః తు భావము అయితే, తస్మాత్ ఆ అవ్యక్తాత్ అవ్యక్తము కంటెను, అన్యః ఇతరమైనదియును, అవ్యక్తః వ్యక్తము కానిదియును, సనాతనః శాశ్వతమైనదియునగు, సహ ఆ భావః భావము సర్వేషు భూతేషు సమస్త భూతములు నశ్యత్సు నశించుచున్నను, నా వినశ్యతి నశింపదు. ఆ అవ్యక్తము కంటెను పరమమైన విలక్షణమైన సనాతనమైన అవ్యక్త భావమే ఆ పరమపదము. ప్రాణులన్నీయు నశించినను ఆ పరమ పురుషుడు మాత్రం నశింపడు. బియాండ్ దట్ అన్మానిఫెస్టెడ్ క్రియేషన్ there is another eternal and distinct unmanifested state. Even when all beings and elements perish, that supreme being does not perish.